హలో అండి, వెల్కమ్ టు ఏ టు జెడ్ వాయిసెస్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ రామ్ చరణ్ దగ్గర అప్పు చేసిన పవన్ కళ్యాణ్ ఎంత తీసుకున్నాడో తెలుసుకుందాం. డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అప్పు చేశారా? అది కూడా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దగ్గర తీసుకున్నారా? ఎంత తీసుకున్నారు? వడ్డీ ఎంత కట్టారు? అసలు పవన్కు రామ్ చరణ్ దగ్గర అప్పు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇలా చాలా డౌట్లే ఉన్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకోవడంతో మెగా ఫ్యామిలీ సంబరాల్లో మునిగిపోయింది. తాను సాధించిన విజయాన్ని అన్న చిరంజీవికి అంకితం చేసి పాదాలపై పడ్డాడు పవన్ కళ్యాణ్. ఈ ఎమోషనల్ మూమెంట్ చూసి మెగా ఫ్యాన్స్ కూడా ఎమోషనల్ అయ్యారు. రామ్ చరణ్తో పాటు మెగా ఫ్యామిలీ అంతా పవన్కు వెన్నంటే ఉండి విన్నింగ్ సెలబ్రేషన్ కూడా గ్రాండ్గా చేశారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ చిరంజీవి పాదాలకు నమస్కరిస్తూ రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ పాదాలకు నమస్కరించాడు. ఈ ఎమోషనల్ మూమెంట్తో పాటు పవన్ రామ్ చరణ్కు సంబంధించిన మరో విషయం కూడా వైరల్ అవుతుంది. అదేంటంటే పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ దగ్గర అప్పు చేశారట, వడ్డీ కూడా ఇస్తానని చెప్పి చరణ్ దగ్గర చాలాసార్లు డబ్బు తీసుకున్నారట. ఈ విషయాన్ని స్వయంగా రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ కలిసి చెప్పారు. అయితే రామ్ చరణ్ దగ్గర పవన్ కళ్యాణ్ డబ్బులు తీసుకుంది ఇప్పుడు కాదు, ఎప్పుడో కెరీర్ బిగినింగ్లో. చరణ్ అసలు అప్పటికి ఇండస్ట్రీలోకి రాలేదు. మెగా ఫ్యామిలీ అంతా ఉమ్మడి కుటుంబంగా ఒకే ఇంట్లో ఉంటున్న టైంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖాళీగా ఉండేవారట. అప్పుడు పాకెట్ మనీ కోసం చాలా తంటాలు పడేవారట. చిరంజీవి ఇచ్చిన పాకెట్ మనీ అయిపోగా చరణ్కు చిరు ఇచ్చిన పాకెట్ మనీలో నుంచి అప్పుడు అడిగేవారట పవన్. చిన్నవాడు కావడంతో ఏదో ఒక కహానీలు చెప్పి వడ్డీ చేసి తర్వాత ఇస్తానని చెప్పి మాయ చేసి చరణ్ దగ్గర డబ్బులు వసూలు చేసేవాడట పవన్. గతంలో జరిగిన ఈ స్వీట్ మెమరీస్ను ఇంతకుముందు ఓ ఇంటర్వ్యూలో పవన్ చరణ్ కలిసి వెల్లడించారు. సరదాగా నవ్వుకున్నారు కూడా. అంతేకాదు టైంపాస్ అవ్వాలని చెప్పి రామ్ చరణ్కు చిరంజీవి పెద్ద కూతురు సుస్మితకు మధ్య చిన్న చిన్న టగావులు కూడా పెట్టేవాడట పవర్ స్టార్. బ్యాచులర్గా ఉన్న రోజుల్లో ఇలా అల్లరి చేస్తూ మెగా ఫ్యామిలీలో సందడి వాతావరణ ఉండేదట. ఇప్పటికీ చిరంజీవి ఇంట ఇలాంటి వాతావరణమే కనిపిస్తోంది. విడివిడిగా ఉంటున్న ప్రతి అకేషన్ను మెగాస్టార్ ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుంటారు అందరూ. ఎన్నో కష్టాలు పడి మాటలు అవమానాలు ఎదుర్కొన్న పవర్ స్టార్ రాజకీయాల్లో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టారు. ఆంధ్రప్రదేశ్కు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు. కీలక శాఖలను తీసుకున్న పవర్ రాష్ట్రాన్ని బాగు చేయాలని పట్టుదలతో ముందుకు సాగుతున్నారు. ఇక సినిమాల సంగతి ఏంటనేది ఆయన క్లారిటీ ఇవ్వాల్సిందే. ఇలాంటి బొచ్చడు వీడియోల కోసం మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.